హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మరి ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మా అమ్మగారు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మా ఇంట్లో కొన్ని ముగ్గులనేది ఏస్తున్నారు. అలాగే మా స్ట్రీట్‌లో కూడా కొన్ని ముగ్గులనేది ఏస్తున్నారు చాలా మంది. మరి వాటికైతే మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం రండి చూద్దాం. నీ ముగ్గులకి వీడియో తీస్తాను వదిలేదు. చూడండి ఫ్రెండ్స్, మా గిరిజన ఏరియాలో మా గ్రామంలో అయితే ప్రతి ఒక్కరు కల్లేపుతో ముగ్గులేసి కల్లెంపు వేసి పేడతో కల్లెంపు వేసుకుని చక్కగా ముగ్గులన్నీ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ ఇంటి ముందు ఎంత కలకల్లాడుతుందో. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ ఇంట్లో చూసినా ఆవు పేడతో మంచిగా కళ్ళపు వేసుకుని ముగ్గులు వేస్తున్నారు. చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో. మరి ఈ ఆవు పేడ అనేది మనకు అనేక రకాలైన క్రిముల నుంచి మన పాదాలకు చేరకుండా రక్షిస్తుంది. క్రిముల్ని చంపేటువంటి గుణము అనేది ఈ ఆవు పేడకు ఉంటదని మా వాళ్ళు చక్కగా ఆవు పేడతో కళ్ళపు వేసుకుని ముగ్గులు వేస్తున్నారు. చూడండి ఇదిగోండి చూసారు కదా, మరి ముగ్గు అనేది పూర్తి అయింది సరికి ఇంత మంచిగా వచ్చేసింది. మరి ఇందులో ఏ ముగ్గు అయితే మీకు నచ్చిందో కింద కామెంట్స్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మరి కొన్ని ఉన్నాయి, చూద్దాం రండి.
చూడండి, ఇంకా అయితే వేస్తూ ఉన్నారు, రంగులు వేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి మా గ్రామంలో అనేది మా గిరిజన ప్రజలు ప్రతి పండగ కూడా ఇలాగే మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరం సందర్భంగా మరి ఆవు పేడతో మంచిగా కలిపేసుకొని రకరకాల ముగ్గులు వేసినాయి అనేది మీకు అయితే చూపించాను కదా ఫ్రెండ్స్. మరి మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మరి ఫ్రెండ్స్, మరి సంవత్సరం అనేది వస్తున్నాయి, రోజులు అనేది అయిపోతున్నాయి, కానీ మన మనసులో ఉన్నటువంటి ఆ చెడుని అనేది తీసివేసి మనం అనేది నూతనముగా తయారవ్వాలి. మనలో ఉన్నటువంటి పాత రోధ జీవితాన్ని వదిలేసి మరి సంవత్సరం అనేది నూతనంగా వచ్చింది కాబట్టి మనం కూడా నూతనంగా అనేది తయారనేది ఈ ఈ సంవత్సరంలో మనం నేర్చుకోవాలి. మరి పాత సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఎన్నెన్నో కోపాలు, తాపాలు, వేదములతో మనం గడిపేము. రకరకాలటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఎన్నో ఉంటాయి. మరి వాటన్నిటిని వదిలేసి మరి మనం మంచిగా ఉండాలనేది ఈ ఉద్దేశం ఫ్రెండ్స్. మరి ఈ నా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ద్రోణక కల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.